తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా అవ్వగారింటికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, పాఠశాలకు పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, గుడికి పోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు చేయెత్తుతేనే వారి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు సేవ చేసినాయి. ఈరోజు మహిళలకు సంబంధించిన విద్య అవకాశాలు ఉపయోగించుకుంటా ఉన్నారు బస్సు ఫ్రీ వల్ల. 10 సంవత్సరాల బస్సులు కొనలే, ఇప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు రిక్రూట్మెంట్ జరగలే, ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కార్మిక నియామకాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికుల సంక్షేమానికి సంబంధించి అనేక పాత బకాయిలు చెల్లిస్తూ గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిలు, కార్మికుల సంబంధించిన సొమ్మును కూడా ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా కార్మికుల సంక్షేమాన్ని ఎక్కడ కూడా మరవకుండా వారి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇలా